హాయ్ గైస్, ఇప్పుడే 'దిల్ రూబా' మూవీ అయితే చూసా. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 అవర్స్ 33 మినిట్స్ ఉంది. అండ్ ఈ మూవీ విశ్వకరుణ్ అనే అతను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ నాకెలా అనిపించిందంటే నచ్చలేదు. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, సిద్ధు అనే అబ్బాయి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్గా ఆ అమ్మాయి తనను వదిలేసి అయితే వెళ్ళిపోయింది. అండ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పడం వల్ల బయటకు వచ్చి ఒక కాలేజ్ అయితే జాయిన్ అవుతాడు. కాలేజ్లో ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. ఆ లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక బైక్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత ఏమైనా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం సారీ చుట్టూ తిరుగుతూ ఉండిద్ది. అండ్ ఈ మూవీలో పూరి జగన్నాథ్ పోడ్కాస్ట్లు ఇవి కూడా ప్లే అవుతూ ఉంటాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఆయన పోడ్కాస్ట్తో మూవీ అయితే స్టార్ట్ అవుతూ ఉండిద్ది. చాలా బాగుండిద్ది. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి డైలాగ్స్ చాలా బాగా రాశారు. చాలా మంచిగా అనిపించింది అవి వినేటప్పుడు. అండ్ శామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విలన్కి కొడతాడు. విలన్ కొట్టినప్పుడు ఎడిటింగ్ కూడా విలన్కి ఆ సీన్ కాడ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ కాడ చాలా బాగా ఎంగేజింగ్ అనిపించింది ఆ సీన్. అండ్ విలన్ వచ్చి కనపడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హీరోకి ఈ కొన్ని ఎమోషన్ సీన్స్కి శ్యామ్ సిఎస్ గారు చింపేశారు. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉండిద్ది. చాలా బాగా అనిపించింది సినిమాటోగ్రఫీ కూడా. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి సాంగ్స్ కూడా అంతగా ఏం లేవు. అండ్ కేసీబీడీ సాంగ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది. అండ్ ఆ స్క్రీన్ కూడా చెడగొట్టేశారు. అంటే ఒక మంచిగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అంటే కాన్సెప్ట్ ఉంది కాదే దాన్ని చెడగొట్టారు అన్నంత ఫీల్ కలుగుద్ది. అండ్ ఈ మూవీలో ఫైట్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తెరల వైపు వెళ్ళి చేసుకుంటారు, ఇలా స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, అలాంటివి అనేవి చూసి నేను మూవీకి అయితే వెళ్ళా. ఆయన చెప్పిన స్పీచ్ అయితే ఏదైతే ఉండిద్దో దాంట్లో ఒక 10%లో మూవీలో ఉన్నా కానీ మూవీ అయితే చాలా బాగుండేది. బట్ ఆయన చెప్పినట్టు ఏది అలా ఉండదు. ఈ మూవీ మొత్తం ఫోర్స్ఫుల్ అండ్ కిరణ్ అన్నది కూడా నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే అంత ఫోర్స్ఫుల్గా ఉండిద్ది. సాంగ్స్ ఫోర్స్ఫుల్గా వస్తూ ఉంటాయి, ఆ ఫైట్లు ఫోర్స్ఫుల్ అన్నీ ఫోర్స్ఫుల్గానే వస్తూ ఉంటాయి. కామెడీ ట్రాక్స్ కూడా అవి కూడా అంత ఎంగేజింగ్ అనిపించలా. అండ్ నవ్వు కూడా రాలా. అండ్ కొన్ని చోట్ల ఓకే పర్లేదు. అండ్ మరీ అంత అంటే చెప్పలేం బేల. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చేసిన ఎలా ఉంటుంది అంటే, పూరి జగన్నాథ్ క్యారెక్టర్ చేసిన ఎలా రాసుకుంటారు సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఆయనకి అంత సూటబుల్గా లేవు డైలాగ్స్ కూడా. అండ్ మనకేదో ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉండిద్ది. అండ్ బ్రేకప్తో స్టోరీ స్టార్ట్ అయినా ప్రీ ఇంటర్వెల్ తర్వాత కొద్ది బాగానే ఉంటుంది స్టోరీ. ఆ తర్వాత ఎటు వెళ్ళిపోతావో కూడా తెలీదు. అండ్ ఇంతే ఈ మూవీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. అండ్ ప్రిడిక్టబుల్ సీన్స్ కూడా మనం ప్రిడిక్ట్ చేస్తామనికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి మూవీలో. అండ్ ఈ మూవీ గురించి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.